హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఇవాళ మా అమ్మ చేసిన ఒక మంచి రోటి పచ్చడి రెసిపీ చూపిస్తున్నాను. చింతకాయ రోటి పచ్చడి. దీంట్లో కొద్దిగా దోసకాయ ముక్కలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి తీసుకోవాలి. పచ్చిమిర్చే తీసుకోవాలన్నమాట, వేయించిన మిర్చి ఏం అవసరం లేదు. పచ్చిమిర్చి తీసుకొని అది మిక్సీ పట్టేసుకోవాలి కచ్చా పచ్చగా. మా ఇంట్లో స్టాక్గా ఎప్పుడు చింతకాయ పచ్చడి అండ్ ఆవకాయ పచ్చడి ఉంటుంది. ఫిబ్రవరి మార్చ్ ఆ సీజన్లో చింతకాయలు వస్తాయి కదా, అప్పుడు మా అమ్మ డబ్బా పెట్టించేస్తుంది అనమాట చింతకాయ పచ్చడి. సో ఆ చింతకాయ పచ్చడిని తీసుకోవాలన్నమాట. ఒక 3 to 4 స్పూన్స్ చింతకాయ పచ్చడి తీసుకొని ఆ పచ్చిమిర్చిలో బాగా మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో ఉప్పు ఏం అవసరం లేదు. మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి చింతకాయ పచ్చడిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని దాంట్లో దోసకాయ ముక్కల్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దోసకాయలో నుంచి ఆ రసం బయటికి వచ్చేంత వరకు బాగా గట్టిగా పిండుతూ మిక్స్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఆ ఫ్లేవర్ పచ్చడికి బాగా పడుతుంది. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఒక బాండీలో ఆయిల్ తీసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, మినపప్పు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అది కొంచెం చిటపట్లాడిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చడిలో వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇంతకుముందు చింతకాయ పచ్చడికి పెద్ద ఫ్యాన్ ఏం కాదు. ఇలా మిక్స్ చేస్తున్న చింతకాయ పచ్చడి చాలా బాగుంటుంది అనమాట. టొమాటో పచ్చిమిరపకాయల కాంబినేషన్తో కూడా ఈ చింతకాయ పచ్చడి చేసుకోవచ్చు. అది నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత ఈ దోసకాయ చింతకాయ పచ్చడిని ముందుగానే మిక్స్ చేసుకున్నాం కదా, మిక్స్ చేసుకున్న దాన్ని కూడా వేసేసుకోవాలన్నమాట. ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే చింతకాయ దోసకాయ ముక్కలు పచ్చడి రెడీ అయిపోతుంది. దోసకాయ ముక్కలు మనం మిక్సీ జార్లో వేస్తే బాగా మిక్స్ అయిపోతుంది అనమాట. అంటే ముక్కలుగా ఉండదు కాబట్టి ఇలా సపరేట్గా మిక్స్ చేసుకున్నాను. మధ్య మధ్యలో దోసకాయ ముక్కలు తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా ఇలాంటి రెసిపీ ట్రై చేశారా? ట్రై చేయకపోతే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఒక 5 మినిట్స్ సిమ్లో మూత పెట్టి మగ్గించేసుకుంటే మన దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కొంచెం మగ్గించుకోవాలన్నమాట. ఇలాంటి రోటి పచ్చళ్ళు కొంచెం కలగలిపి చేసుకుంటూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడు రొటీన్ టేస్ట్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమా గిరీష్.